హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా, సో అది అనపగింజలు అయితే ఒలుస్తున్నాను అనమాట. అనపగింజలు ఇక్కడ హైదరాబాద్లో దొరకడం చాలా రేర్, దొరికాయని చెప్పి ఇంకా 1 కిలో పట్టుకొచ్చేసాను. కూర్చొని ఒలవడానికి చాలా టైం అయితే పట్టింది, ఏదో టైం పాస్ చేస్తూ ఒలుస్తున్నాను అనమాట. సో నేను అది ఒలుస్తున్నప్పుడు దాని ఇంపార్టెన్స్ అండ్ ఈ గింజలు అయితే చాలా ప్రోటీన్, హై ఇన్ ప్రోటీన్, చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా చాలా మంచిది. సో చూడండి, గింజలన్నీ ఒలిచేసాకైతే ఇలా వస్తుందన్నమాట. పైన పొట్టు తీయాలి. పొట్టు తీయాలంటే ఫస్ట్ వాటిని గింజలన్నీ ఒలిచాక వాటర్లో ఓవర్ నైట్ నానబెట్టేస్తే ఇట్లా చేత్తో పిసికితే వచ్చేస్తాయి అనమాట పప్పులు బయటకి. సో దాన్ని పితికి పప్పు అంటారు తెలుగులో. సో నాకు ఈ పప్పు గురించి ఐడియా ఉంది కానీ బట్ నేను ఇన్ని రోజులైతే ఇక్కడ తేవడం కుదరలేదు. సో ఇప్పుడు దొరికిందని తెచ్చాను ఈ పితికి పప్పుని. ఇంకేమి ఓపెన్ చేయాలన్నమాట సీడ్స్ లోపల నుంచి పైన తొక్కు తీసి. సో నీళ్ళల్లో వేయడానికి నా కూతురు హెల్ప్ చేస్తుంది. చూడండి ఎంత ముద్దు ముద్దుగా వేస్తుందో, నీళ్ళల్లోకి వేస్తూ క్లాప్స్ కొట్టుకుంటుంది అనమాట. దానికి అదే ఏదో ఒక టాస్క్ అయితే ఇచ్చి భోజనం పెట్టాలి. సో రోజు మాకు ఏదో ఒక టాస్క్ అనమాట. భోజనం పెట్టేటప్పుడు ఏదో ఒక టాస్క్ ఇచ్చి పెట్టాలి. టీవీ అయితే మ్యాక్సిమం పెట్టము, ఇఫ్ ఇన్ కేస్ బాగలేకపోతే తప్పితే, ఎస్పెషల్లీ లంచ్ ఆర్ డిన్నర్, బ్రేక్ఫాస్ట్ అప్పుడు. సో ఈ డైరెక్షన్ అయితే ఇచ్చాను తనకి. నీళ్ళల్లో వేస్తూ, ఇంకా చిన్నపిల్లలు అన్నాక చెప్పాలా, నీళ్ళతో ఆడుతూ ఉంటారు, మధ్య మధ్యలో వేళ్ళు నీళ్ళలో ముంచుతుంది అనమాట తెలియకుండా. నేను చూస్తే ఆపేస్తుంది స్మార్ట్గా. సో క్లాప్స్ కొట్టుకుంటూ వేసేస్తుంది అనమాట అన్ని పప్పులు అయితే. కొన్ని అయితే నీళ్ళలో వేయకనే కొన్ని ఒలిచాను లేతగా ఉండే గింజలు, కొంచెం ముదిరిపోయాకైతే రావన్నమాట, నీళ్ళల్లో వేస్తే ఈజీగా వచ్చేస్తాయి. సో ఆ గింజ మీద పొట్టుతోనే చాలామంది చేస్తారు, బట్ నాకు మా అత్తగారు సజెస్ట్ చేసింది ఏంటంటే ఇట్లా వాటర్లో వేసేసి పొట్టు తీసేస్తేనే బాగుంటాయి, టేస్ట్ త్వరగా ఉడికిపోతాయి, అండ్ కుక్కర్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు అని చెప్పారు. సో అదే నేను ఫాలో చేస్తున్నాను. ఈ ప్రాసెస్ అంతా కొంచెం టైం టేకింగ్. అలవాటైన వాళ్ళకైతే చాలా ఫాస్ట్గా అయిపోతుంది, బట్ నేను ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను అండ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ ప్రౌడ్ దట్ నేను ఇది తేగలిగాను అండ్ ఒలవగలిగాను అండ్ నీళ్ళల్లో వేసేసి ఓపెన్ అయితే చేసేసాను అన్నీ. సో అండ్ మధ్య మధ్యలో నా చిన్న చిన్న చేతులతో నా బుడ్డది భలే సహాయం చేసింది నాకు. ముందు రోజు కూడా బఠానీలు తెచ్చాను, బఠానీలు కూడా ఒలిచిందనమాట ఎంత ముద్దుగా. ఆ వీడియో కూడా నేను మీకు పెడతాను చూడండి. నా బాబు పాప ఇద్దరు ఒలిచారు బఠానీలు అయితే. సో ఇదైతే ఇంకా ఈ ఒలిచే ప్రాసెస్లో ఇట్లా నీళ్ళల్లో వేసేసాక లాస్ట్లో ఓవర్ నైట్ సోక్ చేయాలి. ఓవర్ నైట్ కాకపోయినా కొంచెం లేతగా ఉన్నాయి కాబట్టి ఒక 3-4 అవర్స్లోనే నాకు వచ్చేసాయి మొత్తం. సో ఇప్పుడు ఒలుచుకునేసాక మార్నింగ్ ఒలిచేసామనుకోండి, అప్పటికప్పుడే చేసేసుకోవాలి, ఫ్రెష్గా ఉంటుంది. మళ్ళీ ఫ్రీజర్లో స్టోర్ చేస్తే ఇదంతా బాగుండవు. బఠానీలు అయితే ఫ్రీజర్లో స్టోర్ చేసుకోవచ్చు, బట్ ఇవైతే అప్పటికప్పుడు చేసేయాలి. ఫస్ట్ పోపు పెట్టి ఒక చెక్క, లవంగం, ఇంకా కొంచెం జీరా వేసి వేయించేసేసి, అది వేగంగానే ఆనియన్స్ వేసేసి వేయించేయాలి. తర్వాత మసాలా పేస్ట్కి రెడీ చేసుకోవాలి. వేసిన పప్పులో కొంచెం కొబ్బరి, ఇంకా అలానే అల్లం వెల్లుల్లి, ఇంకా ఆనియన్ ఒకటి, ఇవన్నీ కలిపి మిక్సీకి వేసేసి ఆ పేస్ట్ని కూడా వేసేయాలి. సో అదంతా వేగిన తర్వాత, పచ్చివాసన వెళ్ళిపోయిన తర్వాత ఒక టొమాటో తరిగి వేసేయాలన్నమాట. సన్నగా తరుక్కుంటే అప్పటికప్పుడే మ్యాష్ అయిపోతుంది, మిక్సీలో వేయాల్సిన అవసరం అయితే లేదు. తర్వాత కొంచెం వాటర్ పోసి మగ్గనివ్వాలి టొమాటో బాగా మగ్గనిచ్చేస్తే, తర్వాత ఇంకా ఈ పప్పులు పితికి ఉన్నాం కదా దాన్ని కలిపేసేసి కొంచెం ఇట్లా ఉడకబెట్టేస్తే చాలు. విజిల్కి కూడా అవసరం లేదు, అట్లే ఉడికిపోతాయి. సో పైన పొట్టు తీసేయడం వల్ల అయితే గ్యాస్ అయితే ఫామ్ అవ్వదు. కొంతమందికి అయితే పొట్టు తీయకపోతే గ్యాస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, కాబట్టి పొట్టు తీసేస్తే ఏ ప్రాబ్లం ఉండదు, హ్యాపీగా తినేయచ్చు. కొంచెం టొమాటోస్ మగ్గాక ఇప్పుడు ఉప్పు, కారం, ఒక 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ జీరా పౌడర్, కొంచెం ధనియాల పొడి, ఇవి వేసి ఈ పౌడర్స్ అన్నిటినీ ఆ టొమాటో అండ్ ఆనియన్స్ తోటి మగ్గనివ్వాలి. సో కొంచెం మగ్గిన తర్వాత ఈ గింజలు అనేది కలిపేయాలన్నమాట. ఆ ఫ్లేవర్స్ అన్నీ బాగా అబ్జర్వ్ అవుతాయి అప్పుడు.
సో చూడండి వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయి ఇంకా ఈ పేస్ట్ ఈ పౌడర్స్ అన్నీ బాగా మగ్గుతున్నాయి అన్నమాట. సో ఈ టైంలోనే ఆ పప్పులు అనేవి యాడ్ చేసేయాలి. యాడ్ చేసేసి జస్ట్ హాఫ్ కప్ వాటర్ వేయాలి, ఎక్కువ వేయకూడదు. హాఫ్ కప్ వాటర్ వేసేస్తే దాంట్లోనే బాగా ఉడికిపోతాయి అన్నమాట. అవసరమైతే ఒక కుక్కర్ విజిల్ అయినా పెట్టొచ్చు, బట్ మనం పైన పొట్టు తీసేసాం కాబట్టి అవసరం పడదు. ఈ ఫుడ్ హై ప్రోటీనిషియస్ కాబట్టి చపాతీతో కానీ పూరీతో కానీ చాలా బాగుంటుంది. రైస్తో కూడా తినొచ్చు, బట్ పూరీ ఆర్ చపాతీతో చాలా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు ఆ పప్పులన్నీ యాడ్ చేసేయాలి. యాడ్ చేసేసి ఇందాక పోసాం కదా హాఫ్ కప్ వాటర్, ఇప్పుడు కూడా అవసరమైతే ఒక హాఫ్ కప్ వాటర్ వేసేసి సాల్ట్ అడ్జస్ట్ చేసుకునేసేసి ఇంకా మూత పెట్టేయడం అనమాట. సో కొంచెం త్వరగా ఉడికిపోతాయి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మా వారికి అయితే చాలా ఇష్టం ఈ పప్పు. సో ఫస్ట్ టైం ట్రై చేశాను తన కోసమే, ఏదో అలా వచ్చింది, బట్ చూడాలి. నెక్స్ట్ టైం సాంబార్ లాగా చేద్దాం అనుకుంటున్నాను. మాకు తెలిసిన ఒక ఆంటీ చెప్పారు సాంబార్ కూడా బాగుంటుంది దీంతో అని. సో నెక్స్ట్ టైం సాంబార్ లాగా ట్రై చేస్తాను. సో మూత పెట్టేసి లిడ్ క్లోజ్ అయ్యేలాగా మూత పెట్టాలి, గరిటె తీసేసి సిమ్లో పెట్టాలి. ఆర్ మీడియం ఫ్లేమ్ అయినా పెట్టచ్చు, హై పెట్టకూడదు, అడుగు అంటేస్తుంది. సో మధ్యలో తీసి చూడాలి ఎంతవరకు ఉడికింది. మరీ ఎక్కువసేపు ఉంచేస్తే ముద్ద అయిపోతుంది అన్నమాట, బాగుండదు. పర్లేదు, ఫస్ట్ టైం ట్రై చేసినా అంత బ్యాడ్గా అయితే రాలేదు, బాగానే వచ్చింది. బట్ ఒక చిన్న డిసడ్వాంటేజ్ అయితే అయింది, నాకు కొంచెం ఉబ్బరం లాగా వచ్చిందనమాట ఇది తిన్నాక. అదేనండి మన అనప గింజల పప్పు. హోప్ యు లైక్ మై వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.